హలో మూవీ మేట్స్, నెట్ఫ్లిక్స్ ఓటీటీలో దొరికే బెస్ట్ లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 వెనస్డే. ఇందులో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇది ఒక సూపర్ న్యాచురల్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఈ తోపు సిరీస్ని ఇప్పుడు ఎందుకు రికమెండ్ చేస్తున్నావు మామ? మేము ఆల్రెడీ యూస్ చేసామని మీలో కొందరు అనొచ్చు. దీని సీక్వెల్ ఆగస్ట్లో సెకండ్ సీజన్ రాబోతుంది. నెట్ఫ్లిక్స్లో స్ట్రేంజర్ థింగ్స్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ సిరీస్ ఏంద్రా భయ్ అంటే అందరూ గిదే అని చెప్తారు మావా. సూపర్ న్యాచురల్ మిస్టరీ థ్రిల్లర్ చూసే వాళ్ళు దీన్ని అస్సలు వదలకండి. ఎలాగో ఆగస్ట్లో వస్తుంది కాబట్టి ఇంకా కొద్దిగా టైం ఉంది కాబట్టి ఈ సీజన్ 1 చూసేసి పడేయండి ఇంతవరకు మీరు చూడకపోతే. దీంట్లో స్టోరీ ఏంటంటే ఒక వెనస్డే అనే అమ్మాయి ఒక స్కూల్లో జాయిన్ అవుతుంది. అది రెగ్యులర్ స్కూల్ అయితే కాదు మావా. అక్కడ సూపర్ న్యాచురల్ మర్డర్స్, విజన్స్, ఇలా సీక్రెట్లు చాలా ఉంటాయి. మరి ఇవన్నీ వెనస్డే కనిపెట్టిందా లేదా అనేదే ప్లాట్. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ సిరీస్ ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ. అస్సలు అంటే అస్సలు వదలకండి. లిస్ట్ లో నెంబర్ 2 తీరా కాదల్. ఇది ఒక రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. మీకు పెళ్ళైందా? పెళ్ళైన తర్వాత మీ ఎక్స్ లవర్ మీ లైఫ్లోకి వస్తే ఎట్లుంటుంది? వామ్మో, ఊహించుకోవడానికి భయంకరంగా ఉంది కదా. అదే స్టోరీ లైన్తో ఈ మూవీ మిమ్మల్ని కట్టి పడేస్తుంది భయ్యా. ఈ మూవీలో స్టార్టింగ్ స్లోగా అనిపించినా కానీ సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ అండి, ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా మారిపోతుంది. బోర్ అనేది అస్సలు కొట్టదు. మ్యూజిక్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ కిరాక్ ఉంటుంది. ఇలాంటి మ్యారేజ్ ఇష్యూస్, మ్యారేజ్ ఎఫైర్స్ మన వాళ్ళకి మనకి బాగా కనెక్ట్ అవుతుంది కాబట్టి దీన్ని నెట్ఫ్లిక్స్లో చాలా మంది చూస్తున్నారు. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేయండి, యూజ్ చేయండి, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 3 ఇంటూ ది ఫైర్ ది లాస్ట్ డాటర్. ఇది ఒక ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ మినీ సిరీస్. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఈ సిరీస్ లో మా వల్ల కాదు, ఓ ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు యూస్ అంత టైం మా దగ్గర లేదు అంటారా? ఇందులో ఎన్ని ఎపిసోడ్స్ ఉన్నాయో చెప్తే మీరు కంగు తింటారు. 2 ఎపిసోడ్లు బ్రో. ఇందులో స్టోరీ ఏంటంటే ఒక తల్లి తన కూతుర్ని చిన్నప్పుడు దూరం చేసుకుంటది. తర్వాత ఏమైంది, ఆ మిస్టరీ ఏంటి అనేదే ప్లాట్. ఇది ట్రూగా జరిగిన ఈవెంట్స్ ని బేస్ చేసుకొని తీసారు మావా. అలాగే డాక్యుమెంటరీ స్టైల్లో కూడా ఉంటుంది. ఇది జస్ట్ క్రైమ్ స్టోరీనే కాదు మావా, ఒక మదర్ చాలా ఇయర్స్ గా పడుతున్న ఎమోషన్ ని చాలా స్ట్రాంగ్ గా చూపించే సిరీస్. ఇన్వెస్టిగేషన్ సీన్స్ స్లోగా ఉన్నా కానీ ఒక్కో క్లూ దొరకడం అండ్ ఆ మిస్టరీ బయటపడడం, గూస్ బంప్స్ రావడం పక్క. అసలు ఏం జరిగిందనే డౌట్ మనలో పెరుగుతూనే ఉంటది. ఒక డాక్యుమెంటరీని థ్రిల్లర్ మూవీలా ఫీల్ అయ్యేలా తీసారంటే ఇక అర్థం చేసుకోండి మీరే. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ సిరీస్ ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 4 ఓక్జా. ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ డ్రామా మూవీ. బ్రో, కొరియన్ మూవీస్ గురించి వాళ్ళ మేకింగ్ గురించి ఏం చెప్తాం బ్రో. ఇది కూడా ఒక కొరియన్ నుంచి వచ్చిన కిరాక్ మూవీ మావా. ఈ మూవీని నేను లాక్డౌన్లో చూసా. లాక్డౌన్లో చూసినప్పుడు అయితే నాకు కిరాక్ అంటే కిరాక్ అనిపించింది. ఇందులో ఒక పాప తన యానిమల్ అయిన ఓక్జాని కార్పొరేటర్ ఫుడ్ కంపెనీ నుండి ఎలా కాపాడింది అనేది ప్లాట్. ఈ మూవీలో ఉండే కొన్ని సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి మావా. ఆ పాప అండ్ యానిమల్ ని ఎలా పెంచిందో చూసే మనం కూడా ఎమోషనల్ అయిపోతాం. స్టోరీ క్యూట్ గా మొదలై సోషల్ కామెంటరీగా మారిపోద్ది. యానిమల్ అండ్ పాపకు మధ్య సూపర్ ఫ్రెండ్షిప్ చూపిస్తూనే మరొక వైపు కార్పొరేట్ కంపెనీ చేసే తప్పులు, వాళ్ళు ఇన్నోసెంట్ యానిమల్స్ కి పెట్టే ప్రాబ్లమ్స్ అండ్ వాటిని ఎలా యూజ్ చేసుకుంటారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా గ్రిప్పింగ్ గా తీశారు. ఎమోషనల్ సీన్స్ అండ్ విజువల్స్ పరంగా సినిమా అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. సినిమాలో ఎన్ని బాగున్నా కానీ సినిమాకి ఒక ప్రాణం పోసింది అయితే ఆ చిన్న పాప అండ్ ఓక్జా మధ్య ఉండే ఫ్రెండ్షిప్ మావా. లాస్ట్ 20 మినిట్స్ అయితే మనకు తెలియకుండానే మన కళ్ళల్లో నీళ్లు తిరిగి నీటి బిందువులు టపా టపా అని కింద పడిపోవడం పక్క. ఎమోషనల్ గా మన గుండెల్ని పిండేసి ఉతికేసి ఆరేసారు మావా. యానిమల్ లవర్సే కాదు, మీరు గనక మూవీ లవర్ అయితే దీన్ని అస్సలు వదలకండి. ఇది తెలుగులో లేదని లైట్ తీసుకోకండి, హిందీలో ఉంది. లాంగ్వేజ్ అనే కంచెం దాటండి, ఇంగ్లీష్లో అయినా హిందీలో యూస్ పడేయండి. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యాన్తో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేయండి, చూసేయండి. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లైఫ్ లో ఏది పోయినా వెనక్కి వస్తుందేమో కానీ టైం పోతే మాత్రం వెనక్కి రాదు మావా. మీ టైం చాలా సేవ్ చేసుకుని మంచి మంచి మూవీస్ తో మీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేలా మార్చుకోవడానికి మన వాట్సాప్ గ్రూప్ లో వెంటనే జాయిన్ అయిపోండి. లిస్ట్ నెంబర్ 5 బాడీస్. ఇదొక టైం ట్రావెల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా సిరీస్. మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి బ్రో. ఇందులో స్టోరీ ఏంటో చెప్తే మీ దిమ్మా తిరిగి బొమ్మ కనిపించడం పక్క.
ఒక డెడ్ బాడీ 1890, 1941, 2023, 2053లో కూడా ఉంటే ఆ కేసు ఎలా సాల్వ్ చేస్తారు మావా? ఏంటి బావా కాన్సెప్ట్ అండ్ స్టోరీకే నా మైండ్ తిరుగుతుందంటారా? అట్లుంటది ఈ టైం ట్రావెల్ మూవీ. ఒక్కో డిటెక్టివ్ ఒక్కో టైం లైన్లో చేసే ఇన్వెస్టిగేషన్ అయితే అదిరిపోతుంది. అండ్ ఆ టైం లైన్స్ కూడా సూపర్గా ప్రజెంట్ చేశారు. 8 ఎపిసోడ్స్ కూడా మీలో క్యూరియాసిటీని పెంచుకుంటూనే వెళ్ళిపోతుంది. కొన్ని ఎపిసోడ్స్ స్లోగా వెళ్తున్న ఫీలింగ్ వచ్చినా కానీ డిసప్పాయింట్ అయితే మావా. అయినా సిరీస్లు అన్నాక స్లోగా ఉండడం కామన్ కదా. మీరు గనక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో చూద్దాం అనుకుంటే దీన్ని అస్సలు వదలకండి. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా. మరి ఏమోని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే లైట్గా అడల్ట్ కంటెంట్ ఉంటుంది, సో నో చూడకూడదు. నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేయండి, యూజ్ చేయండి, డోంట్ మిస్ ఇట్. మీకు ఈ వీడియోలో లిస్టు కావాలా బ్రో? అంతకుముందు చెప్పిన లిస్టు, రాబోయే లిస్టు ఇవన్నీ కావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో వెంటనే జాయిన్ అయిపోండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైం. ఫస్ట్ కామెంట్ హనీమీ రెడ్డి సిస్ కామెంట్ చేసింది. కేరళ క్రైమ్ ఫైల్స్ 2 11 చూసాను బ్రో, చాలా బాగుంది. 11 మూవీ క్లైమాక్స్ ఎక్సలెంట్ బ్రో అనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ హనీమీ సిస్. నెక్స్ట్ సెకండ్ కామెంట్ వర్మ బ్రో కామెంట్ చేశాడు. కేరళ క్రైమ్ ఫైల్స్ చూసాను బ్రో, బాగుంది, థ్యాంక్స్ అనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ వర్మ బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ రవిశేఖర్ బ్రో కామెంట్ చేశాడు. 11 మూవీ నైస్ బ్రో, 130 మినిట్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్, ఓవరాల్ ఎక్సలెంట్ అనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ రవి బ్రో. నేను ప్రీవియస్ గా చెప్పిన లిస్ట్ లో ఏ మూవీ నచ్చింది ఏ మూవీ నచ్చలేదో ఇక్కడ కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ ర్యాండమ్ గా అవుతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వస్తే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. అలాగే మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం కూడా ముఖ్యమే బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.